హలో ఆల్, వెల్కమ్ టు తేజు ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను పన్నీర్ మష్రూమ్ స్మోకీ బిర్యానీ చేయబోతున్నాను. ఈరోజు ఫెబ్ 26 మా డాడీ బర్త్డే. నేనైతే విష్ చేయడం మర్చిపోయాను. సో అందుకని ఆయనకి ఇష్టమైన ఈ బిర్యానీ చేసి ఆయనకి విష్ చేయాలనుకున్నా. సో దట్ ఆయన ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బిర్యానీ సామాన్లను వేసుకోండి. అంటే ఒక దాల్చిన చెక్క, అలాగే 2-3 లవంగాలు, ఒక ఇలాచి, ఇంకా ఒక స్పూన్ సాజీరా వేసుకోండి. ఇంకా చిన్న ముక్క లెమన్ వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. నీళ్ళు మరుగుతున్నాయి అన్నప్పుడు ఒక గ్లాస్ రైస్ వేసుకోండి. అలాగే ఒక గ్లాస్ రైస్కి ఇన్ని నీళ్లు పోయాలి అని మెజర్మెంట్ ఏం లేదు. నీళ్ళని ఎక్కువే వేసుకోండి, సరిపోతుంది. మూత పెట్టి రైస్ని ఉడకనివ్వండి. రైస్ ఉడికే లోపల మనం కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. ఒకసారి బాగా ఫ్రై చేసి ఇందులోకి 4 మీడియం సైజ్ టమాటాలను వేసి ఫ్రై చేసుకోండి. అలాగే దీంట్లోకి చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచి వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టి వీటినన్నిటిని బాగా ఉడకనివ్వండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల రైస్ అనేది ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. రైస్ అనేది ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే మనం బిర్యానీ చేసినప్పుడు లేయర్స్ కింద వేసి వాటిని మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి మనకి ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా నీళ్ళను ఒక గిన్నెలోకి కన్నాల జడులు పెట్టి నీళ్ళు వార్చేసేయండి. ఇప్పుడు టమాటా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని అన్నింటినీ చల్లారిన తర్వాతే ఇలా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, మనం ఇది మష్రూమ్ పన్నీర్ స్మోకీ బిర్యానీ కాబట్టి మష్రూమ్స్ని అలాగే పన్నీర్ని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే దీనికి స్మోక్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఒక బొగ్గుని బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన గ్రేవీ ఉంటుంది కదా, టమాటా పేస్ట్, అదిని వేసేయండి. వేసిన తర్వాత దాంట్లోకి స్పైసెస్ యాడ్ చేయాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. అలాగే రుచికి సరిపడే ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం ఒకసారి వేసి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ను, మష్రూమ్ ముక్కలను వేసేసి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనం వేరే కడాయి పెట్టుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని బాగా కడాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీని సగం వరకు ఒక లేయర్ కింద వేసేసేయండి. అలాగే రైస్ని కూడా సగం రైస్ ఇలా ఒక లేయర్ కింద వేసేయండి. దాని మీద కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర ఇలా జల్లుకోండి. అలాగే మిగతా కర్రీని కూడా ఇంకొక లేయర్ కింద వేసేసి రైస్ని కూడా ఇంకొక లేయర్ కింద వేసేయండి. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇలా ఒక 2 ఆనియన్స్ని నేను ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా మంచిగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు బొగ్గుని కాల్చి పెట్టుకోమన్నాను కదా, చిన్న గిన్నెలోకి ఆ చిన్న బొగ్గుని తీసుకొని పెట్టేయండి. కొద్దిగా నెయ్యి దానికి తగలగానే బొగ్గు అనేది, స్మోక్ అనేది రిలీజ్ చేస్తుంది. అప్పుడు వెంటనే మూత పెట్టేయాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికితే దానికి ఉన్న ఆ స్మోక్ ఫ్లేవర్ మొత్తం రైస్కి, కర్రీకి బాగా పడుతుంది. అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది, స్మోకీ ఫ్లేవర్ లాగా. మష్రూమ్ పన్నీర్ స్మోకీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. 15 మినిట్స్ తర్వాత నేను ఇది చూసారు కదా, ఇలా ప్లేట్ తీయగానే ఎంత స్మోక్ వచ్చిందో. ఇలా ఒక్కసారి కింద నుంచి ఒక్కసారి ఇలా కలుపుకోండి చాలు. కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. అంతే, మష్రూమ్ పన్నీర్ స్మోకీ బిర్యానీ రెడీ. ఈ బిర్యానీ తీసుకెళ్ళి మా డాడీకి ఇచ్చి నేను బర్త్డే విషెస్ చేయబోతున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.